వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ డాక్టర్ శ్రవంతి ఎల్లసరి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. లాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలక్షన్లో టైం నడుస్తుంది, కొంత వేచి చూసే ధోరణిలో చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారని చెప్పాము. సో ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చాయి, ప్రభుత్వం మారింది. సో రియల్ ఎస్టేట్పై దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందని కూడా చర్చలు అయితే మొదలయ్యాయి బయట చాలామంది. సో మన ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రియల్ ఎస్టేట్ మటుకు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎలా ఉండబోతుంది మార్కెట్? అంటే స్టేబుల్గానే ఉంటుందా, లేకుంటే రేట్లు పెరిగే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ స్టేట్ సపరేట్ అయినప్పటి నుంచి కొత్త వేవ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. పీపుల్ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, లేదా రూరల్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుకుంటే కూడా కొత్త వేవ్ని ఇప్పుడే చూస్తున్నారనమాట. సో ఫస్ట్ ప్యాటర్న్ తెలియాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క ప్రామినెన్సీ ఉంటుంది, వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ వాట్ అని. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 10 ఏళ్ళ ఆర్ 15 ఏళ్ళ క్రిందట వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకుని. సో అంటే 10 ఏళ్ళు అంటే మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అప్పుడు రియల్ ఎస్టేట్కి ఒక విపరీతమైన భూమి అయితే వచ్చింది. తర్వాత మధ్యలో కొంత ఇది రావడం, తర్వాత 10 years నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్కి మంచి డిమాండ్ అయితే ఇక్కడ ఉండడం కూడా జరిగింది. సో అదే కంటిన్యూ అవుతుందా, లేకుంటే ఏమన్నా చేంజెస్ ఉన్నాయని అవసరం? రియల్ ఎస్టేట్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడితే అయితే మాత్రము ఇప్పుడు కరెంట్ ప్యాటర్న్ అర్థం చేసుకునే దాంట్లో జనాలు వేచి చూస్తారు. అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ వీళ్ళు తీసుకురాబోతారు. అంటే మనం మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు. ఫస్ట్ అంటే కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి ఒక సెంటిమెంట్ ఇండెక్స్ ఏముంటుంది, మన రాష్ట్రం కాబట్టి, పైగా మనం ఎన్నుకున్న నాయకుడు కాబట్టి, మన ఫైటర్ కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ బాగుంటుంది అన్న దాంతో ఎక్కువ భూములు రేట్లు ఉన్నదాని మీద పెరిగిన మాట కూడా వాస్తవమే. వేరాజ్ ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ గవర్నమెంట్ న్యూగా ఫామ్ అయింది. సో న్యూగా ఫామ్ అయినప్పుడు వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తారా, ఇన్ఫ్రా మీద ఫోకస్ చేస్తారా అనేది మనం ఒక 10-15 days అయితే వెయిట్ చేస్తాం. కాకపోతే స్టేబుల్గా ఉంటుందా లేదా అన్స్టేబుల్గా ఉంటుందా అంటే జస్ట్ హోల్డ్లో ఉంటుందని మాత్రం చెప్పగలం ప్రస్తుతానికి, వెరీ ఎర్లీ స్టేజ్ కాబట్టి. నెంబర్ ఆఫ్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. అసలు వాళ్ళ ఆలోచన, ఇన్వెస్టర్స్ ఆలోచన ఎలా ఉన్నాయి ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత? నేను ఒకటి మన ఛానల్ త్రూ అండ్ మీ ప్రెజెన్స్లో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతిసారి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనే దాంతో పాటు ఫ్యాక్టర్స్ కూడా చాలామంది ఆలోచిస్తారు. కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేయలేము, ఎలాగో 1.5 year మనకు పోయింది. ఎక్కడ జిఎస్టీ వచ్చినా ఇంపాక్ట్ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినా ఇంపాక్ట్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్స్ వచ్చినా ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు అవుటర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని హోల్డ్ అయిపోయారనుకోండి, ఇంకెప్పుడు ఆర్థికంగా బలపడతారు? సో ఇవన్నీ న్యాచురల్గా జరిగే థింగ్సే. గవర్నమెంట్ 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంది, లేదా సేమ్ ఉండొచ్చు, సెంట్రల్ ఎలక్షన్స్ రావచ్చు, ట్యాక్సులు పెరగచ్చు, జిఎస్టీ పెరగచ్చు, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగచ్చు. అలా అని బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్, క్లాతింగ్, ఇల్లు లేదా ప్లాట్స్ ఇవన్నీ కొనడం అయితే ఎవరు ఆపట్లేదు కదా, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పెట్టాలా వద్దా అని. ఇట్లా మీరు ప్రతి ఫ్యాక్టర్ని ఆలోచిస్తూ ఉంటే ఇంకెప్పుడండి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అప్పర్ స్కేల్కి వెళ్తారు? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, మన తాతలకి ఎకరాల్లో భూములు ఉండేవి, మన ఫాదర్స్ దగ్గరకు వచ్చేసరికి గజాల్లోకి వస్తుంది. సో ఇంకా మీరు స్పెక్యులేషన్స్కి లోన్ అయ్యారనుకోండి, భూమి కొనే పరిస్థితి ఉండదు, ఇన్వెస్ట్మెంట్ చేసే స్కోప్ ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఏరియా వైజ్ మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండే తప్పిస్తే లీడర్స్ని బేస్ చేసుకొని, గవర్నమెంట్స్ని బేస్ చేసుకొని, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుంటే 100% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ మైండ్ ఓపెన్ అవ్వదు. ఇంకో ప్రశ్న మేడం, సాధారణంగా మనకి ఈ గత 10 సంవత్సరాల్లో మనకి ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవేపై ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగింది. ఇంకో ప్రశ్న ఏంటంటే, సాధారణంగా రాజకీయ నాయకులు భూములు ఎక్కడుంటే అటు సైడే ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి, ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువ అటు సైడ్ ఎక్కువ పుంజుకుంటుంది అన్నారు. సో అది నిజమేనా, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇలాంటి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ జరిగి ఇటు పక్క రైతులు తగ్గే అవకాశం ఏమైనా ఉందంటే?
అంటే మీరు మాట్లాడే ప్రశ్న సెంట్రిక్గా తీసుకుంటే ఈ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఒక పక్క వెస్ట్ వైపే ఉన్నాయి కదా మేడం, అటు సైడే కదా 5 ఏళ్ల నుంచి మార్కెట్ జరిగింది. ఉన్నాయని చెప్పట్లేదు, అలా జరిగింది. అలా వెస్ట్ వైపే ఎక్కువగా మార్కెట్ ఉంటుంది అనేది జనాలు ఆల్రెడీ అది స్టేట్మెంట్గా డిక్లేర్ చేస్తున్నారు. బట్ వేరాస్ కమింగ్ టు దట్ పాయింట్, రాజకీయవేత్తలు ఉన్న చోటే భూముల రేట్లు పెరుగుతాయి అనేది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రైవేట్ ల్యాండ్ని వాళ్ళు అక్కడ ఓన్ చేసుకుంటే అది వాళ్ళ సెకండరీ హోమ్ అవ్వచ్చు కదా వాళ్ళ, అంతేగాని వాళ్ళకి సపోర్ట్ చేసే కంపెనీని అయితే వాళ్ళు తీసుకురారు అక్కడికి. ఒక ఐటీ కంపెనీ నా హౌస్ ఇక్కడ ఉంది, నా ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది, మీరు వచ్చి మీ ఐటీ ఇండస్ట్రీ పెట్టండి, మీరు వచ్చి మీ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ పెట్టండి అంటే ఏ కంపెనీ వస్తుంది మీరు చెప్పండి? రాదు కదా, 100% రాదు. సో వాళ్ళ సైడు ఉన్న ఏరియాల్లోనే రేట్లు పెరుగుతాయి అనేది పూర్తిగా అవాస్తవం. అంటే రేషనల్గా డెవలప్మెంట్స్ ఎలా జరిగాయి అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి, కానీ సెంట్రిక్గా ఒకవైపుకే వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి అటువైపే డెవలప్మెంట్స్ అటువైపే రేట్లు పెరిగాయి అనేది అవాస్తవం. అండ్ అలా మాట్లాడుకుంటే 15 ఏళ్ల క్రితము హైదరాబాదు హైటెక్ సిటీ డెవలప్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఓన్ ల్యాండ్ అది కాదు కదా, మరి ఎందుకు పెరిగింది? బీడిఎల్ టౌన్షిప్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ సిటీ సెంటర్ తీసుకుంటే మనము అన్ని ఏరియాస్ అన్ని రకాలుగా డెవలప్ చేశారు కదా ప్రీవియస్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఏరియాస్ని ఈక్వల్గా డెవలప్ చేశారు కదా. సో ఇప్పుడు అలా మాట్లాడుకున్నప్పుడు ఈ గవర్నమెంట్కి ఇటుపక్క ల్యాండ్స్ ఉండొచ్చేమో, ఇటు సైడ్ డెవలప్మెంట్స్ ఉండొచ్చు అనేది అవాస్తవం. చర్చలు నడుస్తూ ఉంటాయి బేసిక్గా 100%. ఇప్పుడు అందరూ ఒకలాంటి పానిక్ మోడ్లో ఉన్నారు. వెస్ట్ అంతా పడిపోతుంది, వెస్ట్లోనే ఫోకస్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ అంతా, వెస్టే అని చెప్పారు. ఇప్పుడు ఎలా వీళ్ళు వచ్చారు, ఏ మార్కెట్ పెరుగుతుంది అనే ఒక పానిక్ మోడ్ అయితే ఉంది. సో ఇదే టైంలో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఏంటో తెలిసిపోయింది, గవర్నమెంట్ పూర్తిగా ఒక 6 నెలల దాకా మొత్తం ఇదంతా సెట్ అయిన దాకా కొంత 6 నెలల దాకా వెయిట్ చేసి చూద్దాం ఆలోచనతో కూడా చాలా మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ అలా వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా ఇదే రైట్ టైం అని చెప్పి ఇప్పుడు మార్కెట్ స్టేబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడే తీసుకుంటే ఇవాళ కాబట్టి అసలు రేట్లు అయితే తగ్గవు. మనం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టామంటే 1 లక్ష రూపాయలకే తగ్గదు, పెరగాలి లేదంటే మా 1 లక్ష రూపాయలు అలానే ఉండదు. కానీ ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఆగుదాము అనుకునే వాళ్ళు అది టోటల్గా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, అది వాళ్ళ సెంటిమెంట్ ఇండెక్స్, టోటల్గా వాళ్ళ సెంటిమెంట్ ఇండెక్స్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి, ఇది ఒక బయ్యర్ మార్కెట్ అని చెప్పొచ్చు. దేర్ మైట్ బి చేంజెస్ ఇన్ హై రేజెస్లో లిటిల్ చేంజెస్ రావచ్చేమో, కానీ ల్యాండ్లో మాత్రం ఎలాంటి చేంజెస్ రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవరు లేఅవుట్స్ వేయలేదు, ఇప్పుడు కొత్తగా ఎవరు అపార్ట్మెంట్స్ కట్టట్లేదు, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్సే ఇవన్నీ, సో ఉన్న ప్రైజెసే ఇవన్నీ. సో ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఇన్ ద ప్రైస్ డిప్రిసియేషన్. ఉన్న ప్రాజెక్ట్స్ అయితే ఇలా కంటిన్యూ కొత్తగా అంటే ఏంటంటే కొత్తగా పర్మిషన్స్, కొత్తగా అప్రూవల్స్ పెట్టే వాళ్ళకి దట్ మైట్ బి లిటిల్ ఛాలెంజింగ్గా ఉండొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్ అంటే 3 రోజుల్లో ఏ థింగ్స్ మారిపోలేదు కదండి. అంటే ఇప్పటి వరకు కూడా ఇండెక్స్ తీసుకుంటే పలానా చోట 15,000 ఉన్నది 8,000కి ఇస్తామని ఎవరు ఫోన్ అయితే చేయలేదు కదా మీకు. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, ఎవ్రీ లేఅవుట్ ఈజ్ ఫ్రీజ్ అయిపోయింది, ఎవ్రీ రేరా ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండెక్స్. ఎందుకంటే వాళ్ళు కొన్న రా ప్రోడక్ట్ వచ్చిన ప్రైజ్ని బట్టే కదా వాళ్ళు అమ్ముతున్నారు. సో 100% ప్రైజ్ విషయంలో ఎలాంటి అప్రిసియేషన్ అంటే ఇప్పటికిప్పుడు పెంచడం ఉండదు, ఇప్పటికిప్పుడు తగ్గిపోవడము ఉండదు, మార్కెట్ అలాగే వెళ్తూ ఉంటుంది. కొనేవాళ్ళు 100% కొనండి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా ధరణిలో మార్పులు తీసుకొని వస్తాం, ధరణిని మేము చేంజ్ చేస్తామన్నారు. ఇప్పుడు చాలా మంది ధరణి మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏం జరుగుతుందని కూడా వేచి చూసే ధోరణిలో చాలా మంది ఉన్నారు. అంటే మీకున్న సమాచారం ప్రకారం మరి దీన్ని చేంజెస్ కింద చేస్తే మరి దాని ప్రభావం ఎక్కువ ఉంటుందా లేకుంటే మేలు ఎక్కువ జరుగుతుందంటే మీరు ఏం చెప్తారండి ఇన్వెస్టర్స్కి? మీకు రిలేటెడ్గా మీది వేరు తీసిపెట్టి ఇన్వెస్టర్స్ కోండి. ఇన్వెస్టర్స్గా ఏంటంటే ధరణి అనేది ఒక చాలా సింపుల్ యూజర్ ఫ్రెండ్లీ ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరైనా మీ ఫోన్లో ధరణిలోకి వెళ్ళి మండల్ డిస్టిక్ మండలు విలేజ్ పేరు టైప్ చేసి సర్వే నెంబర్ ఎంటర్ చేశారంటే ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో మనకు తెలిసిపోతుంది, ఎన్ని గుంటలు ఉందో మనకు అర్థమైపోతుంది. ఇంతకుముందు అలా లేదు కదా.
సో కానీ ఆ ధరణిలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇది ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి వేరాజ్ ఆపోజిట్ గవర్నమెంట్ ఇంతకు ముందు లీడర్స్ చెప్పింది, రేవంత్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్గా చెప్పింది కూడా ఏంటంటే ధరణిలో ఇష్యూస్ 100% ఉన్నాయి, ఇది కొంతమంది భూములని సెంట్రలైజ్ చేయడానికి మాత్రమే దీన్ని తీసుకొచ్చారు అనే దాని మీద వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తున్నారు. సో బట్ ఇది సిస్టమ్ సెట్ చేస్తున్నారు ప్రీవియస్ గవర్నమెంట్, ఇది ఎలా ఇంటర్ఫేస్ ఎలా రన్ అవ్వాలనేది సెట్ అయ్యి ఉంది కాబట్టి దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ని రెక్టిఫై చేసి, అంటే మేజర్ థింగ్ ప్రైవసీ, అంటే ఇక్కడ మనం ఆధార్ కార్డ్ ఇస్తాం, మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, అన్నీ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ని వేరే వాళ్ళకి యాక్సెస్ ఉంది అనేది వాళ్ళు చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో వీటన్నిటిని మోర్ ప్రైవేట్గా చేసి దీన్ని ఇంకా మోర్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చి ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం బెటర్గా చేసే ప్రయత్నం చేయొచ్చు, పేరు మార్చొచ్చు. అంతేగాని పూర్తిగా దీన్ని రద్దు చేసేయాలి అనేది చెయ్యరనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని ఈజీగా ఉన్నాయి, మ్యూటేషన్ కూడా చాలా ఈజీ కదండి. ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే మీరేం చెప్తారు? ఏదైనా బెటర్ ఇంటర్ఫేసే కదా, ఏది వచ్చినా సరే బెటర్ ఇంటర్ఫేస్తోనే వస్తుంది, బెటర్ ల్యాండ్ రికార్డ్సే ఉంటాయి, బెటర్గానే ఉంటుంది తప్పిస్తే నష్టం ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇందులో మనకు మేజర్గా ఎన్ఆర్ఐ పోర్టల్ లేదు, ఎన్ఆర్ఐ పోర్టల్ తీసుకొచ్చారనుకోండి అది ఇంకా మోర్ ఈజీ యాక్సెస్ కదా. సో అట్లా బెటర్మెంట్స్ని తీసుకొస్తారు, బెటర్ పాయింట్స్ని తీసుకొస్తారు తప్పిస్తే దీని మీద పూర్తిగా ఖండిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. మీకున్న సమాచారం కావచ్చు, మీకున్న అనలైజేషన్, చాలామంది మీ ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ, మార్కెట్లో చాలామంది మీకు ఉంటారు రేట్లు పెరుగుతాయా తగ్గుతాయని, మీకున్న సమాచారం పరంగా ఇప్పటి వరకు రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, పెరిగితే ఎడ్ సైడ్ ఎక్కువ పెరుగుతాయి, లేదు ఇప్పటికి తీసుకున్న వాళ్ళకి బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే మీరు? ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఇప్పటికిప్పుడు ఏది చేంజ్ అవ్వదు, నథింగ్ ఈస్ చేంజ్. ఇప్పటికిప్పుడు విపరీతమైన హైప్ రాదు, విపరీతమైన లోకి వెళ్ళము, ఉన్నట్టు అలాగే ఉంటాయి. ఇంక ఇది ఇన్వెస్టర్ పర్సెప్షన్, ఏ ప్రైస్లో వాళ్ళు ఏ ప్రాజెక్ట్లోకి ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళ పర్సెప్షన్. సో కాబట్టి గవర్నమెంట్ మారితే there might be speculations but there might not be depreciation. Yeah, తెలుగులో ఇన్వెస్టర్స్ అంటారు మీరు అందరికీ? అఫ్ కోర్స్ ఎస్ అండి. ఇప్పుడు ఈ 2-3 డేస్ టైం పీరియడ్లో వాళ్ళు ఏ ఏరియాలో పెట్టచ్చు అని అడుగుతున్నారు తప్పిస్తే పెట్టడం ఆపేయమంటారని అయితే అడగట్లేదు, ఎవరు అడగట్లేదు. ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు, బట్ ఏ సైడ్ పెట్టమంటారు, ఆన్ విచ్ డైరెక్షన్ ఇన్వెస్ట్ చేయమంటారు? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏ సైడ్ ఇన్వెస్ట్ చేయమంటారు? మనం దీని గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, కానీ ఇంతకు ముందు మాట్లాడుకుంది వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు అన్ని తీసుకున్నామంటే చాలా మందికి మళ్ళీ ఆలోచన కూడా మారిపోతుంది. సో ఇప్పుడు రీసెంట్గా నేను అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో చెప్పిన దాన్ని బట్టి, ఆ సోర్సెస్ని బట్టి నేను కూడా మీకు ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో రేవంత్ రెడ్డి గారు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే, హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు అర్బన్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సబ్ అర్బన్ హైదరాబాద్ తెలంగాణ, సబ్ అర్బన్ తెలంగాణ. వెరాజ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ప్రాంతీయ డిస్ట్రిక్ట్స్ కనెక్ట్ చేసేవి రూరల్ తెలంగాణ. ఈ మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్ని డెవలప్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ఎట్లయితే కేపీహెచ్బి హౌసింగ్ బోర్డ్ కాలనీస్ ఎలా అయితే చేశారో అలాంటి కాలనీస్ని వ్యాపింపజేయాలి అనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నారు కాబట్టి, అండ్ హీఈస్ ఆల్సో సపోర్టింగ్ హారిజాంటల్ గ్రోత్ రాదర్ దాన్ వర్టికల్ గ్రోత్ కంటే కూడా. సో వీటితో అంటే ఆయన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, దే వాంటెడ్ టు అడ్రస్ ద డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ ద వేస్, మేము అన్ని వేస్లోనూ డెవలప్మెంట్స్ని ముందుకు తీసుకెళ్తాము అనే చెప్తున్నారు. They are coming up with a mega master plan, mega master plan 2050. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్ కూడా కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడే మనకు వచ్చింది కాబట్టి, నౌ మనకు మెగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేస్తాము, ఆల్రెడీ ఉన్న మాస్టర్ ప్లాన్ కంటే కూడా బెటర్ మాస్టర్ ప్లాన్ని తీసుకొస్తాము, బెటర్ డెవలప్మెంట్స్ ఇస్తామని చెప్తున్నారు తప్పిస్తే ఏరియా వైజ్ ఇదిగోండి నేను ఇక్కడే ఫోకస్ చేస్తాను అన్నట్టు ఏం చెప్పటం లేదు. సో డెఫినెట్గా స్ప్రెడ్ అవ్వాలి. ఆల్రెడీ ఫోకస్ అయిన ఏరియాల పరిస్థితి ఏంటి?
ఆల్రెడీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ ఫోకస్డ్ అంటే సెంట్రిక్గా మనం వెస్టే అన్నారు. వెస్ట్లో దేర్ మైట్ బి లిటిల్ చేంజెస్ ఉండొచ్చు, ఇంక్లూడింగ్ అంటే వెస్ట్ మాట్లాడుకుంటే మనకు 111 జియో టాపిక్ కూడా వస్తుంది కాబట్టి, సో వస్తుంది కాబట్టి వెస్ట్లో మాత్రం హయ్యర్ ద ప్రైజెస్లో ఉన్నవి మాత్రం దేర్ మైట్ బి లిటిల్ చేంజెస్. దేర్ మైట్ నాట్ బి డ్రాప్ అయిపోయేది ఉండదు, కానీ కొంచెం అవైలబిలిటీ పెరగచ్చు. ఓకే, ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంచెం ప్రైస్ అనే దగ్గర మాత్రం ఒక లిటిల్ వేరియేషన్ చూడొచ్చు. ఎంత పర్సెంటేజ్ మేబీ 1x. ఓకే, అలా. గత ప్రభుత్వంలో తీసుకున్నామంటే మనం 111G గురించి పెద్ద చర్చ నడిచింది, అది ఎత్తేస్తున్నా అని చెప్పారు. తర్వాత రకరకాల కోర్టులో కేసులు ఇలా ఉండిపోయాయి. దాన్ని ఆ టైంలో కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, మళ్ళీ ఇప్పుడు దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? కొత్తగా చాలామంది మనం అవునన్నా కాదన్నా 111Gలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ధైర్యం చేసి ముందు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇందులో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందంటే 111G వచ్చినప్పటి నుంచి కేసెస్ కాదండి వాటి మీద ఉండేది, ఒక ప్లాన్ ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టు. ఒక గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసి 111Gలో ఉన్న ల్యాండ్స్ని కనుక మనము మల్టీపర్పస్ జోన్స్గా యూజ్ చేస్తే ఎటువంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల ఏరియాస్ మీద ఉంటుందనే దాని మీద మీరు ఎలా ప్రిజర్వ్ చేస్తారు, ఈ 2 లేక్స్ని పొల్యూట్ అవ్వకుండా మీరు ఎలా ప్రిజర్వ్ చేస్తారు అనే దాని మీద ఒక నివేదికను ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు మన స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది. సో ఆ టీం వచ్చి వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అది రివోక్ చేస్తారు. అండ్ మాస్టర్ ప్లాన్ కూడా ఇవ్వగలగాలి. ఒక ప్లాన్, ఇప్పుడు మనకి ఎలా మాస్టర్ ప్లాన్ ఉందో అలాగే ఈ 111Gలో ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ యూటిలైజేషన్కి కూడా ఒక ప్లాన్ ఇవ్వగలిగితే అంతా సపోర్ట్ అయితే అది 100% రివోక్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. బట్ ఇప్పుడు ఏమైంది, ఆ పరిస్థితి లేదు. అండ్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక 1 year టైం పడుతుంది, దీని మీద రీసెర్చ్ చేయాలి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి ముందు. ఇప్పుడు వెంటనే అయితే నిర్ణయాలు అయితే ఉండవు. ఇప్పుడు ఉండవండి. ఇప్పుడు దే మైట్ బి మోర్ ఫోకసింగ్ ఆన్ హౌ టు ఇంప్లిమెంట్ దేర్ గ్యారంటీస్ అండ్ హౌ టు గివ్ పీపుల్ అన్ అష్యూరెన్స్ దట్ మీరు ఇన్వెస్ట్ చేయండి అనే దాని మీదే ఉంటారు. కానీ వెంటనే అగ్రెసివ్గా దే డోంట్ కమ్ అప్ విత్ ఆల్ దీస్ డెసిషన్స్ అని అనుకుంటున్నాం. అక్టోబర్ నవంబర్ మార్కెట్ ఎలా ఉంది? మధ్యలో డిసెంబర్ అంటే రిజల్ట్, రకరకాల ప్రచారాలు అంత అయిపోయింది. రేపు జనవరి నుంచి ఇంకా కొంచెం ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ ఇంకా ముందుకెళ్ళబోతుందని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. సో అక్టోబర్ నవంబర్కి తర్వాత డిసెంబర్ జనవరి లోపు ఎలాంటి చేంజెస్లో మీరు ఇందులో ఆల్రెడీ అంటే బయట మనం మాట్లాడుకున్నట్టు చూస్తున్నట్లయితే గత 6 months నుంచి దెర్ ఇస్ లిటిల్ అన్సర్టెనిటీ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. పీపుల్ కొంచెం హోల్డ్లోనే ఉన్నారు. ఇక నవంబర్ ఈజ్ మోర్ ఆఫ్ ఇంపాక్టింగ్. మనకు ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ కావచ్చు, హాలిడే సీజన్స్ కావచ్చు. పీపుల్ ఏమీ లేకపోయినా సరే ఎలక్షన్ తర్వాత చూద్దాం అనుకున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ దే స్టాప్డ్ ఇన్వెస్టింగ్ అనమాట. దే ఆర్ జస్ట్ వెయిట్ అండ్ వాచింగ్, రెగ్యులర్ పీపుల్ అయితే. అండ్ డిసెంబర్ మనం జస్ట్ ఎంటర్ అయినాం అండ్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు దే ఆర్ మోర్ హుక్అప్ టు దట్. ఎట్లా ఉన్నారు అంటే వీళ్ళు ఏం చెప్పబోతారు, ఏమొస్తుంది అన్నట్టున్నారు. ఇది టూ ఎర్లీ ఫేజ్ ఫర్ అస్ టు డిసైడ్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ పీపుల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనేది. కరెక్ట్గా ఒక 2 to 3 months వెయిట్ చేయగలిగితే అందరికీ ఓపెన్ మైండ్ అవుతుంది. ఓపెన్ మైండ్ అయిన తర్వాత మళ్ళీ అదే మోడ్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అంతవరకు వెయిట్ చేయకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. అది మనం చెప్పాలన్నమాట. మార్కెట్ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుందంటే ఏం చెప్తారు? ఒక రకమైన పానిక్ మోడ్ అయితే 100% ఉంది. ఈవెన్ టు ద ఛానల్ పార్ట్నర్స్, టు ద ఇండిపెండెంట్ రియల్ ఎస్టేట్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్స్ and builders especially, and everybody they are unable to understand the situation. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటారు, ఏం జరుగుతుంది అనేది కూడా. మీకు ఈ 3 monthsలో మార్కెట్ గురించి ఏం అర్థమైంది, ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు? నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఏ ఫ్యాక్టర్ వచ్చినా సరే పీపుల్ దాన్ని రియల్ ఎస్టేట్కి కనెక్ట్ చేసేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఆపేస్తున్నారు. కానీ సప్లై మాత్రం ఆగట్లేదు. కన్స్ట్రక్షన్ అలాగే జరుగుతుంది, ప్లాటింగ్ అలాగే జరుగుతుంది, కొత్త ప్లేయర్స్ వస్తూనే ఉన్నారు.
సో ఇఫ్ యూ గో అండ్ ఓపెన్ రేరా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎన్ని ప్రాజెక్ట్స్ రేరాకి అప్లై చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉంటాయి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీజనల్గా ఉండే వాళ్ళకి ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. మన హైదరాబాద్లో మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇల్లు కొనాలనుకునే వాళ్ళు, ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ సంబంధం లేదు కదా. వాళ్ళకి ఇల్లు కావాలి, కొనేసుకుంటారు. ఇంకోటి సెకండరీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్లాట్ కావాలి, కొనేసుకుంటారు. సో ఏ ఫ్యాక్టర్ వచ్చినా ఇమీడియట్గా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అయిపోయి స్పెక్యులేషన్ అయిపోయి జనాలు రెగ్యులర్ పీపుల్ అందరూ ఒక హోల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ అలా చేయకండి. వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రండి. ఎందుకంటే దేర్ మైట్ బి నెవర్ చేంజెస్. ఎప్పుడు కూడా ₹1 ల్యాండ్ మీద పెట్టిన రూపాయి పడిపోయింది అన్నట్టు గత ఎన్నేళ్ల నుంచి తీసుకున్నా అది లేనే లేదు. అప్పుడు 2007లో రెసిషన్ వస్తే తప్పిస్తే, క్యాష్ రెసిషన్ వస్తే, డినామినేషన్స్ మారితే తప్పిస్తే ఇవన్నీ మన రెగ్యులర్ ప్రాసెస్సే కదా. ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ మారుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాక్టెడ్. కాబట్టి దయచేసి ఇన్వెస్ట్ చేయండి. మీకు ఎక్కడ బడ్జెట్ కంఫర్టబుల్ ఉందో, ఎక్కడ కొనగలుగుతారో మాట్లాడి ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి ఇన్వెస్ట్ చేయమనే చెప్తాను. దయచేసి ఇన్వెస్ట్ చేయండి అన్నారు. ఖచ్చితంగా ఆ ఇన్వెస్టర్కి మంచి భవిష్యత్తు కోసం మాట చెప్తాను. అఫ్ కోర్స్ ఎస్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు ఈ ఇద్దరి మధ్యలో మాట్లాడుకుంటే రేపు పొద్దున బెనిఫిషరీ అయ్యేది అమ్మినోడు కంటే కొన్నతనే 100%. ఎందుకంటే ఎవ్రీ టైంని చూసుకొని ఆ ఫ్యాక్టర్ ఈ ఫ్యాక్టర్ ప్రతి ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసి ఒక ప్లాట్ ఎవరు ఓన్ చేయలేకపోతున్నారు. సో దే ఆర్ జస్ట్ టకింగ్ అప్ ఎట్ వన్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్. సో ఖచ్చితంగా మీరు వీటన్నిటినీ అపోహలన్నీ తొలగించుకొని మీరు సెంట్రిక్గా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చెయ్యండి. అండ్ రెగ్యులర్ హూ ఆర్ ఆల్ ఆర్ కాంపిటీటర్స్ కావచ్చు, మా కొలీగ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఒక 1 month ఈ పానిక్ మోడ్ ఉంటుంది. ఎందుకంటే మనకు ప్యాటర్న్ తెలియదు కాబట్టి, ఎవరు ఎలా వస్తారో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ అండర్స్టాండింగ్స్ అన్నీ అర్థమయ్యాయంటే మళ్ళీ అందరూ కాన్ఫిడెంట్గా నో వరీస్ అని మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అయిన తర్వాత రేట్లు పెరిగిపోయాయి, అరే కొనుంటే బాగుండు అనే ఆలోచన మీకు ఉండకూడదు. కాబట్టి మీరు కొనండి. ఇప్పుడున్న బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా జస్ట్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ అండ్ దెన్ 1 or 2 months తర్వాత 100% థింగ్స్ విల్ బి ఫైన్. ఇది కొంచెం సేపు పక్కన పెడితే మనం డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి చాలా ముక్కుసూటిగా ఉన్నట్టు మాట్లాడతారు. ఒక టాక్ అయితే ఉంది అవునండి ఇండస్ట్రీలో, అవునండి, దానికి నచ్చపోతే పక్కన పెట్టేస్తారని చెప్పి. సో నాకు ఒక ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. నేను లాస్ట్ ఒక మీటింగ్లో కూడా ఈ ప్రశ్న విన్నాను. ఓకే, కస్టమరే దేవుడు అంటారు. అవునండి, కస్టమరే దేవుడా మీకు? 100% కదండి. ఇప్పుడు ఈరోజు మేము ఒక ఈ ప్రశ్న ఎందుకు అడిగిన మీ తర్వాత మీరు మాట్లాడిన నేను చెప్తాను. ఎందుకు రీజన్ కస్టమర్ ఈజ్ గాడ్ అని ఎందుకు అంటాము అంటే ఈరోజు మేము తినగలుగుతున్నాం, మా లైఫ్ స్టైల్ మేము లీడ్ చేయగలుగుతున్నాము అంటే అది మా బిజినెస్ వల్లే. మాది సర్వీస్ బిజినెస్ బేసికల్గా. సో వీఆర్ ఇన్ టు మార్కెటింగ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ. సో వేరాజ్ మేము కనుక కస్టమర్స్ని మేము ఆ రకంగా ట్రీట్ అని కాదు, నేను ఆబ్వియస్లీ దే ఆర్ గివింగ్, వాళ్ళు నాకు అన్నం పెడుతున్నారు. ఈరోజు నేను తింటున్నానంటే దానికి కారణం మై సేల్స్ హూ ఆర్ పర్చేసింగ్ మై ప్రాజెక్ట్స్, అంతే కదా. సో వాళ్ళని నేను 100% గాడ్గానే ట్రీట్ చేయాలి. దేవుడన్నా అప్పుడప్పుడు ప్రత్యక్షంగా ఆడేమో, కానీ వీళ్ళు ఎప్పుడు మన దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉన్నా మనం రైట్ వేలో ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే దే ఆర్ ఆల్వేస్ విత్ అస్ కదా. కానీ నా వెర్షన్ ఏంటంటే కస్టమరే దేవుడు అని మీరు అన్నారు, కస్టమర్స్కి మీరే దేవుడు అని నేను అంటాను. ఎందుకంటే మీరు ఒక ప్లాట్ అమ్మితే కొంత పర్సంటేజ్ వస్తుంది, 10%, 15% మీకు వస్తుంది. కానీ ఆ కస్టమర్ కొన్న కస్టమరు ఒక 5 years తర్వాత దానికి 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది దాని మీద. అవునండి, అవును. అంటే ఎవరికెవరు దేవుడు ఎవరికెవరు అని మాట్లాడుకుంటే అది జనరల్గా మాట్లాడుకుంటున్నాం. ఎవరిని మనం ఏ ఉద్దేశంతో అంటలేదు. బేసిక్గా ఏంటంటే నిజంగానే మీరు ఒక 10% వస్తే కనీసం ఒక 5 years తర్వాత మీరు మాట్లాడితే మీరు 10 లక్షలకి అమ్మితే అది ₹1,00,000 అమ్ముడుపోతుంది. ఖచ్చితంగా మీరు మెయిల్ చేసినట్టు కదా. కానీ ఖచ్చితంగా రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగి వాళ్ళకి మంచి ప్రాపర్టీ ఇస్తే కస్టమర్ కూడా అదే అనుకుంటారు కదా. 100% అండి. ఒక నిజాయితీగా మీరు అన్నారు, చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. మీకు నచ్చిన అంశాలు నేను కూడా ఒక్కోసారి మీరు అంటే ఆఫ్ కెమెరాలో కూడా మాట్లాడితే మీరు ఒప్పుకోరు. అవును, అంటే నేను ఏమంటున్నా అంటే అండి, ఇన్ఫర్మేషన్ లేకనే చాలా మంది ఇన్వెస్ట్ చేయట్లేదు. ప్రశ్న కూడా అందుకే సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే ఖచ్చితంగా
ఇన్వెస్ట్ చేయట్లేదు. మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ని రైట్గా ఇచ్చి వాళ్ళు నా ప్రాజెక్ట్లోనే కొనాలని నేను ఏ రోజు చెప్పలేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరికి కూడా నా ప్రాజెక్ట్ ఉంది మీరు కొనండి అని నేను ఏ రోజు చెప్పను కూడా. లాస్ట్ ఒక 5 ఇంటర్వ్యూస్లో కూడా చూసాను మీరు ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పను కూడా. వాళ్ళకి ఇవ్వాల్సింది నాలెడ్జ్. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు ఆ పాయింట్స్తో వాళ్ళు ఎక్కడ కొనాలన్నా సరే ఆ పాయింట్స్ని అప్లై చేసి కొనగలుగుతారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఇంటర్వ్యూస్ చూసి ఎవరైనా ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన పాయింట్స్తో మేము వెళ్ళి అడిగాము వాళ్ళు ఇవ్వలేదు మాకు ఇంత డాక్యుమెంటేషను మేము డ్రాప్ అయ్యి వేరే చోట తీసుకున్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు ఐ రియలీ ఫీల్ వెరీ గుడ్ అంటే సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట. నాకు అడ్వైజర్గా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా మీకు ఎలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి అంటే ఎంక్వైరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయా లేకుంటే నిజంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది? లేదు మేము కాల్స్ని చాలా క్యూరేట్ చేసేస్తాం లక్ష్మణ్ గారు. సో మాకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. కాల్ వచ్చినప్పుడు కూడా మాకు మల్టిపుల్ కాల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ చెయ్యొచ్చా అని కాల్స్ వస్తాయి, కెరియర్ ఆపర్చునిటీగా కాల్స్ వస్తాయి, ఇన్వెస్టర్స్ ఫోన్ చేస్తారు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మేము ఏకర్స్లో కొనాలనుకుంటున్నాం, మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది. ఇట్స్ ఎ మిక్స్డ్ టైప్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ప్రశ్న ఎందుకంటే మేడం వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది మనకి మెయిన్ ఇక్కడ. ఆలోచన అంటే ఒక్కొక్కరి బడ్జెట్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు లక్ష్మణ్ గారు. మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేం. కొంతమందికి అంటే మీకు హైదరాబాద్ సిటీలో నుంచే కాల్స్ కాదు టోటల్ గా అక్రాస్ బయట నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు హైదరాబాద్ వైపే వాళ్ళ చూపు ఉంది అంటే మీకు కాల్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఒక ఐడియా ఉంటుంది మీకు. ఎందుకు హైదరాబాద్ వైపే ఎక్కువ వాళ్ళు ఫోకస్ అంతా? రీజన్ హైదరాబాద్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసిన దాన్ని బట్టి హైదరాబాద్ ఈజ్ అ వెరీ సూటబుల్ ప్లేస్ ఫర్ ద లివింగ్. ఇప్పుడు మనకున్న అండ్ ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ కంపేర్టెడ్ టు ముంబై ఈజ్ వెరీ క్రౌడెడ్ అండ్ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ ఈజ్ వెరీ పొల్యూటెడ్. బెంగళూరు ఈజ్ ఆల్సో డైమెన్షన్ వైజ్ ఇంకా అకామిడేట్ చేసే స్కోప్ లేదు. సో అన్నిటికంటే సూటబుల్గా ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉండి గ్రోయింగ్ స్టేజ్లో ఉండేది హైదరాబాద్. అండ్ ప్రైజెస్ వైజ్ కంపేర్ చేసుకున్నా సరే ఈ 3 స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ అట్లీస్ట్ అఫోర్డబిలిటీ ఉంది ఇంకా. అండ్ యావరేజ్ కిలోమీటర్ స్పీడ్ కూడా మనకు 27 kmph ఉంది. అంటే ఇంకా మనం అంత క్రౌడ్ కూడా అవ్వలేదు. ఇంకో ప్రశ్న మేడం, కస్టమర్స్ చాలా మంది ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 100 above 100 కూడా చేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారా లేకుంటే మార్కెట్లో వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులు రాబోతున్నాయనో రకరకాలుగా చెప్పి చేస్తున్నారా లేదంటే కస్టమర్ పక్క ఒక విజన్తోనే ముందుకెళ్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఇన్వెస్టర్ ఇక్కడ 2 రకాలుగా మాట్లాడవచ్చు. విజన్ అంటే ఇప్పుడు మనము నారాయణఖేడ్ తీసుకోవాలి, నిమ్స్ అని అనౌన్స్ చేస్తున్నారు. ఎంత డిస్టెన్స్ అండి, దగ్గర అబౌవ్ 120 కిలోమీటర్స్ అది. సో ఫార్మాసిటీ తీసుకుందాం, లేకపోతే ఇక్కడ సౌత్ హైదరాబాద్ తీసుకుంటే పోలేపల్లి సెజ్ రాజాపూర్ తీసుకుందాం, నార్త్ వైపు ఈస్ట్ వైపు తీసుకుంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క అనౌన్స్మెంట్ చేసేసి పెట్టేశారు. ఈ మధ్యకాలంలో జడ్చర్ల చుట్టుపక్కల కూడా చాలా మార్కెట్ చాలా బాగుంది, చాలా మంది అక్కడ వర్క్ తీసుకుంటున్నారని చెప్పి విన్నాం. యా, సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే విజన్తో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారు అంటే లెస్సర్ దాన్ కిలోమీటర్స్లో తక్కువ కిలోమీటర్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, అబౌవ్ 100 కిలోమీటర్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు. వాళ్ళు ప్లాటింగ్స్లోకి వెళ్ళారు, వాళ్ళు ఏకర్స్లోకి వెళ్తారనమాట. వేరాజ్ ఈ లెస్ దాన్ 60 కిలోమీటర్స్లో ఉన్న వాళ్ళందరూ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా ఇండిపెండెంట్ హౌసెస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, డైవర్సిఫై చేస్తారు వాళ్ళు. వేరాజ్ అంత దూరం వెళ్ళి ప్లాట్లు ఫామ్ ల్యాండ్స్ అయితే కొనొద్దు, అస్సలు కొనొద్దు. ఎందుకంటే మీ వాల్యూమ్ తక్కువ, మీ టికెట్ ప్రైస్ తక్కువ, టికెట్ సైజు తక్కువ. సో అప్రిసియేషన్ రేట్ అనేది మీకు అనుగుణంగా రావడం అనేది కష్టం. అంత దూరం వెళ్ళి మీరు కొనాలి అనుకుంటే ఏకర్స్లో ప్లాన్ చేయండి. ఏకర్స్లో ప్లాన్ చేశారనుకోండి, దట్ విల్ బి వాల్యూ అప్రిసియేషన్ ఉండొచ్చు. అంత దూరం వెళ్ళి 3 గుంటలు 200 గజాలు మాత్రం అయితే 100% అప్రిషియబుల్ కాదు, కొనకండి కూడా. కానీ చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఎక్కువ జరిగితే కొంతకాలం వేచి చూసి ఆ రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఎక్కువ జరిగితే అక్కడే తీసుకుందాము, అక్కడే ఏరియా డెవలప్ అవుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. లేదు లక్ష్మణ్ గారు, తప్పండి. అదే అంటున్నాను, ఏది చూపిస్తే అదే నిజము, ఏది మాట్లాడితే అదే నిజము. ఎవరైతే ఇలా ఈ టైప్ ఆఫ్ కూడా ఉన్నారు కదా, రిజిస్ట్రేషన్ పలానా చోట పలానా ఏరియాలో ఎక్కువ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇటేదో జరగబోతుంది, మీరు కొనేద్దాం అని చెప్పి అంటే మీరు చెప్తారు, కొనుక్కునే వాళ్ళు అదే ఎమోషన్ తోటి అక్కడ కొంటూ ఉంటారు. అది ఎంతవరకు దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళిన కరెక్ట్ అంటారు?
అలా ఉండకూడదని నేను చెప్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో గవర్నమెంట్ ఈస్ట్లీ పాలసీ అని ఒక పాలసీని తీసుకొచ్చి మీరు రండి ఇటు పక్కకి, మేము ల్యాండ్ అలొకేట్ చేస్తాము, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇటు సైడ్కి తీసుకురండి అని చెప్తున్నారు కూడా. దే ఆర్ ఆల్ మేకింగ్ దేర్ ఎఫర్ట్స్ టు డైవర్సిఫై ద డెవలప్మెంట్స్ అనమాట. కానీ జనాలు ఏం చేస్తారంటే ఏదైతే వినిపిస్తుందో, ఏదైతే టీవీలలో కనిపిస్తుందో దానికి మాత్రమే అయిపోయి ఇంకా మిగిలిన ఈస్ట్ అసలు మార్కెట్ కాదు, నార్త్ అసలు మార్కెట్ కాదు, సౌత్ అసలు మార్కెట్ కాదు, కేవలం ఒక పక్క మాత్రమే మార్కెట్ అని అనుకుంటే ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎంత వేల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. మీకు తెలిసింది కనిపించింది సో కాల్డ్ అల్లు అర్జున్ గారు పలానా చోట ఫామ్ హౌస్ కొన్నారు అనగానే వెళ్ళిపోతారా మోకిల్లాకి? కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అక్కడ ఉందని వెళ్ళిపోతారా అక్కడికి? సో అలా ఉండకూడదండి. యూ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ అక్కడ ఏం ప్రాజెక్ట్ వస్తుంది, ఏం ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అక్కడ ఎలాంటి రోడ్స్ వస్తున్నాయి చూసుకొని మాస్టర్ ప్లాన్ మీద ఇంపోజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను. సో మరోపక్క తీసుకున్నామంటే ఇప్పుడు మీరు అన్నారు అలా తీసుకోకుండా ముందుకెళ్ళాలన్నారు. ఎలా ఉందంటే మేడం, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 4-5 లొకేషన్లు బాగా అబ్జర్వేషన్ చేస్తుంటారు. పిన్ టు పిన్ మీకు తెలుసు. ఫస్ట్ మన బెంగళూరు హైవే గురించి మాట్లాడుకుందాం. బెంగళూరు హైవే జడ్చల వరకు మీకు అక్కడ ఏం జరుగుతుంది ప్రతి అంశం మీకు తెలుసు మేడం. ఈ 5 సంవత్సరాల్లో బెంగళూరు హైవే అంటే ఎయిర్పోర్ట్ నుంచి జడ్చల వరకు ఎలాంటి ప్రాజెక్టులు వచ్చాయి, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, రేట్లు గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు రాబోయే 5 years కూడా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చూపంతా అటువైపే ఉంది చాలామందికి. మీరు ఇచ్చే గ్యారంటీ కావచ్చు, గ్యారంటీ అంటే అది మీరు ఇవ్వలేరు అనుకోండి, బట్ మీరు అబ్జర్వేషన్ దాని మార్కెట్ని బట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. మరి మీకు అక్కడ వచ్చిన ఏంటి ప్రాజెక్టులు ఏంటి, ఎంతవరకు సక్సెస్? ఫస్ట్ మేజర్ థింగ్ మనం మాట్లాడుకోవాలి. మీరు అడిగిన దాని ప్రకారం బెంగళూరు హైవే అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఎయిర్పోర్ట్. ఇప్పుడు కూడా కరెంట్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, ఎయిర్పోర్ట్ ఎవరి పేరు మీద ఉంది, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది ఎవరు అనే కదా మాట్లాడుతున్నారు. సో అది ప్రీవియస్ డెవలప్మెంట్ అనుకుందాం. రీసెంట్గా మనకి ఇంకోటి ఏంటి, మెట్రో కనెక్టివిటీ ఎంకరేజ్ చేశారు. ఇంకొకటి దెర్ ఈస్ ఎ ప్రపోజల్ ఆఫ్ డ్రై పోర్ట్. ప్రీవియస్ గవర్నమెంట్ దాన్ని వర్క్ చేశారు. రీసెంట్గా ఇప్పుడు వచ్చిన ఫార్మే గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా డ్రై పోర్ట్స్ రావాలి, ఏరోస్పేసెస్ రావాలి అని ఆయన కూడా మెన్షన్ చేస్తున్నారు. మేబీ వస్తే డ్రై పోర్ట్ అటు సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు కూడా మనకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు అక్కడ బిగ్గెస్ట్ థింగ్ మనం ఏం చూసాము, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. పిఎం గారు వచ్చి ఇనాగరేట్ చేశారు. సో మెట్రో, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 6-lane ఎక్స్ప్రెస్ హైవే విచ్ ఈస్ కమింగ్ అప్. అండ్ దెన్ ఇంకా మోర్ ఆల్రెడీ అక్కడ మనకు అమెజాన్ కావచ్చు, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఎన్ఆర్ఎస్సి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఓపెన్లో ఉంది. కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఓవర్ దేర్. ఇంకా మేజర్ ఏంటి, రీజనల్ రింగ్ రోడ్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలా తీసుకురాబోతుంది. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్య అర్బన్ తెలంగాణ డెవలప్ చేయబోతున్నాను అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా పెద్ద పెద్ద శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి. 100% లివింగ్ ఎకోసిస్టమ్ కూడా మారుతుంది ఆ ఏరియాలో. సో అండ్ టిల్ పోలేపల్లి సెల్స్ మనకు తెలుసు, రాజాపూరు, కొత్తకోట వరకు. అండ్ కనెక్టివిటీ వయా మహబూబ్ నగర్ టు మళ్ళా వెస్ట్ కనెక్ట్ అవ్వచ్చు మళ్ళీ మనం. సో సౌత్ వెస్ట్ కనెక్షన్ ఆల్రెడీ ఏర్పడుతుంది. సో 100% ఈ మేజర్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. వీటిల్ని టేక్ ఫార్వర్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ రోడ్ ఇంకా అగ్రెసివ్గా ప్రైజెస్లోకి వెళ్తుంది. విజయవాడ హైవే ఉంది, కాస్త వెనకబడే ఉంది. రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ. సో గవర్నమెంట్ మారింది, ఇప్పుడు అటువైపు ఏమన్నా ఇంకా చేంజెస్? 100% రావచ్చు అండి. ఎందుకంటే అక్కడ అంటే దిస్ కాన్వర్జేషన్స్ వాట్ వీఆర్ లిజనింగ్ ఏంటి అంటే, ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉందో, గవర్నమెంట్కి ల్యాండ్ బ్యాంక్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అటు సైడ్ అగ్రెసివ్గా ఒకవైపు సిటీ లోడ్ని పెంచకుండా ఖచ్చితంగా మనం అటు సైడ్ కూడా తీసుకెళ్ళాలి అంటారు. 100% నార్త్లో అయితే చేంజెస్ వస్తాయి. మార్కెట్ ఇంకా ఓపెన్ అవుతుంది. ప్రైజెస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మైట్ బి పిక్ అవ్వచ్చు కూడా ఆ ఏరియాలో. సో భువనగిరి సైడ్ ఎలా ఉండబోతుంది? ఈస్ట్ అనేది ఆల్రెడీ ఒకసారి బాగా వినిపించిన పేరు ఈ మధ్యకాలంలో వినిపించట్లేదు. ఈ బాగా వినిపించిన పేరు అంటే బీబీ నగర్, భువనగిరి, మనకు టిల్
ఆలేరు వరకు కూడా లేఅవుట్స్ వేసి ఉన్నారు. మనకు అక్కడ పెద్దగా మాట్లాడుకోవాలి అంటే డివోషనల్గా యాదగిరి గుట్ట గురించే మాట్లాడుకోవాలి, టెంపుల్ యాదగిరి గుట్ట గురించే మాట్లాడు. కానీ మీరు అక్కడ ఒక చిన్న థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైతే పీపుల్ ఫ్లో ఉంటుందో, అంటే వచ్చి వెళ్ళిపోతారు, అక్కడ స్టే చేయడానికి ఏం లేదు కదా, వన్ డే దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చేయచ్చు. మనకు ఎప్పుడు టూరిజం ఎప్పుడైతే అక్కడ ఉండగలుగుతుందో అప్పుడు మనకు అక్కడ కాటేజెస్ రావడం, హోటల్స్ పెరగడం, ల్యాండ్ ఉంటే హోటల్ కట్టడం, కాటేజ్ కట్టడం, ఫుడ్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ అటువైపు ఫుడ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. వేరేజ్ దర్శనానికి వచ్చే వాళ్ళు సిటీలో ఉండి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు తప్పిస్తే అక్కడ స్టే చేయరు. సో అక్కడ అవుట్ సైడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. అక్కడున్న వాళ్ళు అంటే ఈస్ట్లో ఉన్న వాళ్ళు ఈస్ట్లోనే ప్లాట్లు కొనుక్కోవాలి, అటు సైడ్ మూవ్ అవ్వాలి, బీబీనగర్కి వెళ్ళాలి, భువనగిరికి వెళ్ళాలి, బడ్జెట్ని బట్టి ఆలేరుకి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళైతే అక్కడ కొనరు, వెస్ట్లో ఉండే వాళ్ళైతే అక్కడికి వెళ్ళరు, నార్త్లో ఉండే వాళ్ళు అసలు వదిలేండి, అసలు వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఆ ఏరియానే పెరగాలి అని చెప్పి. సౌత్లో ఉండే వాళ్ళు అంటే డైరెక్షన్, వాళ్ళకి ఏది యాక్సెస్ ఉంటుంది వెళ్ళడానికి ఇంటి నుంచి అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనము దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ మాట్లాడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ దానికి ఇంకొంచెం మూమెంట్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అదే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఇప్పటికే వరంగల్ హైదరాబాద్లో కలిసిపోబోతుంది అని చెప్పి మనం చూస్తున్నాం, వేగంగా పెరిగిపోతుంది అక్కడ. ఆ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే మొత్తం వరంగల్ కూడా హైదరాబాద్లో కలిసిపోయే అవకాశం. అట్లంటే ఇంకా మహబూబ్ నగర్ కూడా కలిసిపోవాలి. ఆల్రెడీ మీరు జడ్చల్ దాకా వెళ్ళిపోయారు, జడ్చల్ దాకా కూడా మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు. అట్లంటే మనకు మహబూబ్ నగర్ కలిసిపోవాలి, ఇంక ఇటు వెళ్తే కొడంగల్ కూడా వచ్చేయాలి మన వెస్ట్లోకి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా కానీ 10 సంవత్సరాలకైనా మీరన్న ఈ ప్రాంతాలని ఖచ్చితంగా సరే ఆ పాయింట్లో మాట్లాడుకుంటే కలిసిపోవాలనే చెప్పాలి, ఆ పాయింట్లో మాట్లాడుకుంటే కలిసిపోవాలనే చెప్పాలి. కానీ ఇది కలిసిపోయినా ఎవరికి ఉపయోగం మీరు చెప్పండి. ఇది ముందే మనం ఎట్లా చెప్పాలి అంటే ఎవరికి ఉపయోగం అంటే ఇప్పుడు ఏముంది, ఆ ప్రాంతంలో ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగం, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. పైగా అది హైవే కదండి, దే ఆర్ ఆల్ స్టేట్ అండ్ నేషనల్ హైవేస్. హైవేస్ మీద ల్యాండ్స్ ఓన్ చేసుకున్న వాళ్ళకి డెవలప్మెంట్కి చేస్తేనే ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అదర్వైజ్ గవర్నమెంట్కి ల్యాండ్ ఇస్తే ఎక్కడ ప్లస్ అవుతుంది? గవర్నమెంట్ ఆ ప్రైజ్ అయితే ఇవ్వదు కదా మనకు. వాళ్ళు ఎంత గవర్నమెంట్ వాల్యూ ఉంటుందో అంతలోనే ఇస్తారు. అది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కట్టున్నప్పుడు ఎంతమంది ల్యాండ్ కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళకి ఎంత ప్రైజెస్ వచ్చింది. సో కాబట్టి ఏమవుతుందంటే మీరు అన్నట్టు అదర్ పెరిఫెరీస్ ఆఫ్ ద ప్లేసెస్ కనుక హైదరాబాద్లో కలిసిపోతే హైదరాబాద్ వాస్ట్ డైవర్సిటీ పెరుగుతుంది, ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఇంకా ఈజీ అయిపోతుంది. కానీ ఎలక్షన్ ప్రచారంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది రియల్ ఎస్టేట్ మీద. అవునండి. ఏంటి మేడం అంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు? అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి, కూర్చున్న చోట డబ్బులు రావడం అంటే ఎంత పెద్ద విషయం, అది సింపుల్ థింగ్. అవును. ఒకరు భూమి అమ్ముతుంటే ఇంకొకరు భూమి కొంటుంటే గవర్నమెంట్ ఊరికే స్టాంప్ అండ్ రెవెన్యూ ఛార్జెస్ మీద డబ్బులు వస్తున్నాయి కదా. ఎన్ని కోట్లు? 2000 సమ్ ఎక్స్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ నుంచి వాళ్ళకి జనరేట్ అవుతుంది, ఖాళీ స్టాంప్ డ్యూటీస్ మీద నుంచి ఫ్రీగా వస్తుంది. సో అది మేజర్ రెవెన్యూస్ ఏముంటాయి? ఒకటి ల్యాండ్ ఎక్స్చేంజ్, రియల్ ఎస్టేట్ అండ్ ఐటీ. ఐటీ కంటే లిక్కర్ మాట్లాడుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది గవర్నమెంట్ రోల్ ప్లేనే లేకుండా కేవలం ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ, ఏది లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ త్రూ ఒకరి భూమి ఇంకొకరు అమ్ముతుంటే ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే ఇంత ఆదాయం గవర్నమెంట్కి వస్తున్నప్పుడు మేజర్ సోర్స్ అదే కదా. మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ ఈస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఓన్లీ కదా. కొన్ని ఓపెనింగ్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మేము ఇచ్చే తమ్మునైల్స్లో కూడా గజం ఒక 8,000కి వస్తుందంటే చాలు, 1,00,000 మంది అట్లా చూస్తున్నారు. లేదు ఈ ప్రాంతంలో కొనుక్కుంటే మటుకు 10,000 మంది చూస్తున్నారు. ఇంటికి ఎక్కడ తక్కువ ప్రైస్ ఉన్నది చూస్తున్నారు చాలామంది, ఎక్కువ మంది వ్యూవర్షిప్ కావచ్చు, నా ఛానల్ కావచ్చు, అదర్ ఛానల్స్ కావచ్చు. సో 5,000, 10,000, 15,000 లోపు ఎక్కడ దొరుకుతుందని ఎక్కువ మంది చర్చింగ్ చేస్తున్నారు. నిజంగానే 15,000 లోపు మనకి మంచి ల్యాండ్ అందుబాటులో ఎక్కడ ఉంది గజం? మంచి ల్యాండ్ అంటే మనకు అప్రూవ్డ్ లేఅవుట్స్ మాట్లాడుకుంటే మనము అబౌవ్ 50 కిలోమీటర్స్కి వెళ్ళిపోవాలండి. సో అలా అఫోర్డబిలిటీలో మాట్లాడుకోవాలంటే మనం సౌత్కి వెళ్ళొచ్చు. వెస్ట్ అయితే కొంచెం టఫే మనకు. హెచ్ఎండిఏ లేఅవుట్స్ అయితే అస్సలు రావు, ఈ బడ్జెట్లో హెచ్ఎండిఏ రావు. చుట్టుపక్కల ఎక్కడా లేవా? లేదండి. 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేవా? లేదండి.
లేదండి 50 కిలోమీటర్లు అంటే హెచ్ఎండిఏ వస్తుంది కదా, హెచ్ఎండిఏలో ఆ రేట్లో ఎక్కడ దొరుకుతుంది మనకు, ఆ రేట్లో అసలు 100% దొరకదు. సో మనం డిటీసీపీ లేఅవుట్స్లోకి వెళ్ళాలి, డిటీసీపీ లేఅవుట్స్కి వెళ్ళాలంటే 60 కిలోమీటర్స్ మాట్లాడుకోవాలి మనం. సో అలా వెళ్ళినప్పుడు మనకు ఆల్ ద డైరెక్షన్స్లో దొరుకుతుంది. మరి ఈ రేట్లో అందుబాటులో మళ్ళీ పరిస్థితి ఏంటి సామాన్య ప్రజలకి? ఏ రేట్లో అంటున్నారు? 8,000 గజం అట్లా. అది మీ బడ్జెట్ సపోర్ట్ చేస్తే మాత్రం మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేబుల్గా ఆలోచించాలంటే సౌత్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను వాళ్ళకి. ఓకే, అంటే స్టేబుల్గా సేఫ్గా ఉండాలి అంటే ఇన్వెస్ట్ ఇన్ ద సౌత్ మార్కెట్లో చేయమని చెప్తాను. అండ్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్స్కి ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండదు. ప్రాబ్లం వల్ల ప్రీ లాంచెస్కి ఫార్మ్ ల్యాండ్స్కి మాత్రమే ఈ టైంలో, ఈ కరెంట్ ట్రాన్సిషన్ పీరియడ్లో అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ అప్రూవ్డ్ అథారిటీస్ ఉంటాయి, రేరా అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి 100% అవన్నీ సేఫర్ ఇన్వెస్ట్. మరి ఇందులో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఫార్మ్ ల్యాండ్స్ మీద. ఆఫ్ కోర్స్ వస్తే ఇంకా బెటర్, వస్తే ఇంకా ఇంకా చాలా బెటర్. నేను 100% ఇలా ప్రీ లాంచెస్ మీద కానీ ఫార్మ్ ల్యాండ్స్ మీద కానీ వాళ్ళు కనుక ఒక కొత్త ప్రణాళికను తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు మోసపోకుండా ఉంటారు. అంటే ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో మనం చాలా కంపెనీస్ అలాంటి స్కామ్స్కి పాల్పడడం మనం చూసాము. దానివల్ల ఇన్వెస్టర్స్ కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక కైండ్ ఆఫ్ భయానికి లోనయ్యారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రీ లాంచెస్ మీద ఫార్మ్ ల్యాండ్స్ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇస్తే బాగుంటుంది. సో రాబోయేది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఒక 4 నెలల్లో. ఈ 4 నెలలు కూడా వెయిట్ చేద్దామని చెప్పి ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో దాని గురించి మీరు ఇంక ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటే రేట్లు పెరుగుతూ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. అరే కొనుంటే బాగుండే అని ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లోనే ఉండిపోతారు అందరు. అప్పట్లో వాళ్ళు ఈ రేట్లో కొనమన్నారు, నేను కొనలేకపోయాను, కొనుంటే బాగుండే అనే ప్రైస్లోనే ఉండిపోతారు. సో వాట్ ఐ టెల్ అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆ సిస్టమ్ యాజ్ యూజువల్గా రన్ అవుతూ ఉంటుంది. మనం దేన్ని ఎటువంటి మార్పులు కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి. సో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఉండదు, ఏమీ ఉండదు. అలా మాట్లాడుకుంటే అంటే ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారని హైదరాబాద్లో ఏం ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎవల్యూషన్ అనమాట. ఇంకా ఇప్పుడు బెటర్ స్టేట్ అయింది మనది. సో కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్. మీ దగ్గర డబ్బులు ఉంటే లాకర్లో కాదు, బ్యాంక్లో కాదు, భూమి మీద పెట్టండి, సెకండరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని నేను 100% చెప్తాను. ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, గవర్నమెంట్లు వస్తుంటారు పోతుంటారు, లీడర్స్ వస్తుంటారు పోతుంటారు. మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోకుండా ఉండాలి అంటే తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి, అవి మీకు మల్టిప్లై అయ్యి వస్తాయి. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మీరున్నారు లాస్ట్ 3 నెలల్లో మీరు ఏమైనా రేట్లు పడిపోయాయి పలానా ప్రాంతంలో అని చెప్పి ఎక్కడైనా మీ నోటీస్కి వచ్చింది? లేదండి, నిజంగా అసలు అలా వస్తే ఇది కూడా ఒక మేజర్ పాయింట్. అలా వస్తే నేనే ఫస్ట్ వెళ్ళి గ్రాబ్ చేస్తాను. ఫస్ట్ యాజ్ అన్ మేము బిజినెస్ చేసినా కూడా మేము కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటాం కదా. సో ఎక్కడైనా తగ్గుతుందేమో వెళ్ళొచ్చు అని నేను కూడా ఆలోచిస్తాను కదా. బట్ నో వి డిడ్ంట్. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఒకవేళ ఇలా రేట్లు తగ్గుతాయి అని రివర్స్ స్ట్రాటజీ కనుక బిల్డర్స్ కానీ రియాలిటర్స్ కానీ అప్లై చేశారనుకోండి, జనాలు అనుకున్నది నిజమైపోద్ది కదా. అరే చూసారా గవర్నమెంట్ రాగానే వీళ్ళందరూ రేట్లు తగ్గొచ్చేసారు అని అనుకుంటారు కదా. సో అలా ఉండదండి. ఆల్రెడీ రా ప్రోడక్ట్ కొనేశారు, ల్యాండ్ కొని అపార్ట్మెంట్స్ హై రైజెస్ కట్టేశారు. సో ఇంకా వాళ్ళకి ల్యాండ్ కనుక తక్కువకి వస్తే కదా ప్రైజులు తగ్గుతాయి. ల్యాండ్ ఆల్రెడీ కొనేశారు, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, హ్యాండ్ ఓవర్ టైమ్స్లో ఉన్నాయి, లేఅవుట్లు అలాగే ఉన్నాయి. ఇంకెందుకు రేట్ తగ్గుతుంది? కరెక్ట్. అసలు ఏదైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యే వాటిల్లో మార్పులు ఏమైనా చూస్తాము. లేనిపోయిన అపోహ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాటిల్ని ఇప్పుడు ఒక అతను 8,900 పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతున్నాడండి, ఓ 45 ఫ్లోర్స్ కడుతున్నాడు. వెళ్ళి గవర్నమెంట్ మారిపోయింది నాకు ఇచ్చేను 6,000 కంటే ఇస్తాడా? ఎందుకు సార్? దేర్ మైట్ బి చేంజెస్ ఇన్ ద ఫ్లోర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే కింద ఫ్లోర్లో అయితే ఒక రేటు, పై ఫ్లోర్లో అయితే ఒక రేటు, హై రైజ్ ప్రైజెస్ ఫ్లోర్ వైజ్ ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారేమో తప్పిస్తే ఎంఆర్పి అయితే మారదు. ఎందుకు మారదు? ఆల్రెడీ ల్యాండ్ కొనేసారు కదా, కొనేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఒకవేళ రా ప్రోడక్ట్ ల్యాండే మనకు తక్కువలో దొరికితే అప్పుడు రేట్లు తగ్గే అవకాశం. ఇన్వెస్టర్స్ కూడా ఎవరో నష్టపోయే కార్యక్రమాలు అయితే ఎవరు చేయరు. లేదండి, 100% అది అస్సలు చేయరు. అండ్ మీరు జనరల్గా మాట్లాడుకోవాలన్నా రెవెన్యూ వచ్చే డిపార్ట్మెంట్స్ నుంచి అడగొట్టుకోరు మేడం. ఎవరైనా ఏ గవర్నమెంట్ దాన్ని
మేము చెయ్యము అని ఎవరు చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చింది, సైబర్ టవర్స్ ఎప్పుడు వచ్చింది, హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, టౌన్షిప్స్, ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చాయి కూడా ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 10-15 years బ్యాక్ ఎవరుండి ఇవన్నీ స్టేబుల్ చేశారు అనే దాన్ని ఆలోచించుకోవాలి. దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎవల్యూషన్ ఇంకా పెరిగింది. మళ్ళా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకొంచెం ఫర్దర్గా చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి. సో ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది ఒక 6 నెలల్లో కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో మీరు అన్నట్టు ఇవన్నీ పక్కన పెట్టి ముందుగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. అది పెట్టిన రూపాయి అయితే మీకు లాస్ అయితే అవ్వదు. ఖచ్చితంగా మీ రూపాయి అలా ఉంటుంది, కానీ కుదిరితే మీరు పెరుగుతుంది. ఒక వెయిట్ చేసేవాళ్ళు తర్వాత రేట్లు పెరిగిన తర్వాత ఆ రోజు బాధపడ్డ ఆయనకి మనం చేసేది లేదు. సార్ మరి ఇంకొక ప్రశ్న, లాస్ట్ ప్రశ్న మేడం. ఒక 75 లక్షల నుంచి ₹1 కోటి లోపు 3 BHK ఈ చుట్టుపక్కల కుక్కటిపల్లి కావచ్చు, ఈ చుట్టుపక్కల అసలు ఉన్నాయి అందుబాటులో? 3 BHK కష్టం అండి. 2 BHK మేబీ అలా దొరకచ్చు. 2 BHK ₹70 లక్షలు. అంటే SFT ప్రైజెస్ పెరిగాయి కదా, SFT ప్రైజెస్ పెరగడం వల్ల ఒక యావరేజ్ అదే మనం ఒక డీసెంట్ హౌస్ కావాలి, ఒక 2 BHK కావాలి అంటే మనకు మినిమం మన దగ్గర ₹1 కోటి ఉండాలి. సో ఎటువైపు మనకి అందుబాటులో ఉన్నాయి బాగా అంటే 70 నుంచి ₹1 కోటి మధ్యలో అంటున్నారా? 1.5 వరకు అయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే అప్పుడు SFT తగ్గించుకుంటే మనం ఈజీగా ఎటైనా తీసుకోవచ్చు. మన మణికొండ రీజియన్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కుకట్పల్లిలో తీసుకోవచ్చు. అందుబాటులో బాగా తక్కువ SFT, లెస్సర్ SFT, 1200 SFT, 1800 SFT, అలా తక్కువ SFT, రేట్ తక్కువ కాబట్టి తక్కువ SFT. దీంతో మీరు హై రేజెస్లోకి వెళ్ళలేరు, గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్ళలేరు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఎమ్యూనిటీసే ఎక్కువ. ఎమ్యూనిటీస్ ప్రైజెసే దే రేంజింగ్ ఫ్రమ్ 2.5 నుంచి 10 lakhs ఉన్నాయి. సో 100% మీరు ఈ బడ్జెట్లో మాత్రం హై రేజ్ వాటిల్లోకి అస్సలు వెళ్ళలేరు. ఎందుకంటే హై రేజ్లోకి వెళ్ళాలంటే మినిమం మీ దగ్గర 1.8 crores అన్నా ఉండగలగాలి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎమ్యూనిటీస్. సో మొత్తానికి 2 కోట్లు ఉంటే కానీ మనం ఒక డీసెంట్ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళలేం. ఇక్కడ ఈ బడ్జెట్లో మనకు రీసేల్లో దొరకచ్చు. ఇంకా దూరం, ఇంకా సిటీ దాటి మనం ఎన్ఆర్ఐలు చాలా మంది విల్లాస్ కోసం చూస్తున్నారు. మరి ఇటు సైడ్ వాళ్ళు వెళ్తే బాగుంటుంది అంటే విల్లాస్ అసలు ఈ బడ్జెట్లో అయితే విల్లాస్ 4 కోట్ల అబౌవ్ ఉందిలేండి. అదే ఏ ఏరియాలో అయితే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ అయితే మోస్ట్ ఆఫ్ ద విల్లాస్ అంతా కూడా మనకు నార్సింగి అవతలకే లొకేట్ అయినాయి. సో అటు సైడే లొకేట్ అయినాయి. ఈవెన్ బండ్లగూడ, సన్ సిటీ ఈజ్ ఆల్సో నౌ పికింగ్ అప్. విత్ ఇన్ ద సిటీ అయితే విల్లాస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్డ్ ఉన్నాయన్నమాట. మేడం ఎకరాలపై తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సపరేట్ మార్కెట్. కానీ బెంగళూరు హైవేలో కూడా ఎకరం 50 లక్షలు దొరుకుతుంది అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు ఏ ప్రాంతం అంటే మీరు ఏం చెప్తారు? మేబీ కన్జర్వేషన్ జోన్లో ఉండే ల్యాండ్ దొరకచ్చేమో. మీ నోటీస్కి ఇలాంటివి ఏమైనా వచ్చాయి? నో అండి. అంటే మనము బేసికల్గా మనం డీల్ చేయాలి అనుకున్నప్పుడు మనం ల్యాండ్స్ చూసేటప్పుడు ఎలా చూస్తాము అంటే కన్జర్వేషన్లో ఉందా, బయో కన్జర్వేషన్లో ఉందా, ల్యాండ్ ఎలాంటి జోన్లో ఉంది అనే దాన్ని బట్టి డీల్ చేస్తాం మనము. అండ్ హైవే నుంచి అది ఎంత దూరంలో ఉంది అనే దాన్ని బట్టి డీల్ చేస్తాము. సో కొత్తూరు, తిమ్మాపూర్ వరకు అయితే మాత్రం మనకు ఆ ప్రైజెస్లో లేవు. సో అది దాటి మేబీ రాజాపూర్ అటు సైడ్కి వెళ్తే ఏమన్నా దొరకచ్చేమో. చేవెళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చేవెళ్ళ ఈజ్ గోయింగ్ టు బి, అంటే ఇంతకు ముందు అంతా దాన్ని ఒక గోల్డెన్ మైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు. చేవెళ్ళ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ అన్నమాట. కానీ ఇప్పుడు చేవెళ్ళలో మనకు 111 ఉంది కాబట్టి చాలా ఏరియాస్ అక్కడ HMDA లిమిట్స్ కూడా తక్కువ కాబట్టి ఇప్పుడు దానికి అసలు ఎలాంటి ప్లాన్ అప్లై అవ్వబోతుంది, అక్కడ ప్రైజెస్ ఎలా మళ్ళీ అప్ అవుతాయా లేదా స్టేబుల్ ఉంటాయా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. ఫ్యూచర్లో వెస్ట్ జోన్ గురించి మాట్లాడుకోకుండా కొత్తగా ఏమైనా ఏరియా డెవలప్మెంట్కి ఏమైనా ప్లానింగ్ ఉంటుంది? మేబీ నార్త్ ఉండొచ్చేమో అని అనిపిస్తోంది. 4 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నించే అవకాశాలు కూడా 100%. ఎందుకంటే ఆల్ ద ప్రాజెక్ట్స్ కూడా దాంట్లో నేషనల్ ఫండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఇంకొంచెం బెటర్మెంట్స్ తీసుకొచ్చి అన్ని 4 వైపులా డెవలప్మెంట్స్ చేస్తారండి. కాకపోతే కొన్ని ఎక్కడైతే లోవర్ మార్కెట్స్ ఉన్నాయో వాటిని మీద ఫోకస్ చేస్తే అది అక్కడున్న ఇన్వెస్టర్స్కి ప్లస్ అవ్వచ్చు కూడా. ఓకే. సో ఫైనల్గా ఐటీకి పోటీగా రియల్ ఎస్టేట్ కూడా ఉంది అంటున్నారు హైదరాబాద్లో. నిజమండి, 100% నిజం. సమానంగా 2 నడుస్తుంది. ఏం లేదండి, రెవెన్యూ ఇప్పుడు ఒక ఐటీ అనుకోండి, ఆ కంపెనీ వచ్చి
దానికి ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళు స్ట్రక్చర్ ఫినిష్ చేసి అక్కడ ఎంప్లాయీస్ ఓపెనింగ్స్ అయ్యి ఎంప్లాయీస్ రావాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? మినిమం 3 to 4 years పడుతుంది. అదే నా దగ్గర ల్యాండ్ ఉంది, నాకు బయ్యర్ వచ్చారు, అమ్మేసాను అనుకోండి, ఎంత టైం పడుతుంది? 1 month or 2 monthsలో అమ్మేయచ్చు కదా. ఎందుకంటే నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, అమ్మేయడమే కదా, ఇట్స్ ఆల్ సెల్ చేయడమే కదా. సో వెంటనే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేస్తుంది. సో గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఎక్కడుంది అంటే ల్యాండ్లోనే ఉంది. యా. సో ఐటీలో ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ కొన్ని లక్షల మంది ఉన్నారు, జాబ్స్ వస్తూ ఉంటున్నాయి పోతూ ఉంటున్నాయి, కొంతమంది ఎంప్లాయ్మెంట్ తీసేస్తున్నారు కంపెనీస్ కూడా. కానీ చాలామంది ఏంటంటే ఇలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ ఎంచుకుంటున్నారు చాలామంది మహిళలు కూడా. అది గతంతో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మహిళలు ఎక్కువ మంది వస్తున్నారు. అంటే దీంట్లో నిలదొక్కోవాలంటే మీరున్నారు, గత 4 years నుంచి ఇదే ఫీల్డ్, 4 years 5 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు, మీకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు, చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు, చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇక్కడ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే మీరు 2-3 సలహాలు ఏమిస్తారంటే చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్కి ఏ డిగ్రీ అవసరం లేదండి, మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్. కానీ ఖచ్చితంగా ఈసారి డిగ్రీ ఉంటేనే గవర్నమెంట్ కూడా రూల్ తీసుకొని రాబోతుంది, ఖచ్చితంగా క్వాలిఫైడ్ పర్సన్స్నే ఇక్కడ వ్యాపారంలో కూడా ఉండాలని చెప్పి కూడా జరుగుతుంది. గతంలో లాగా వైట్ అండ్ వైట్ వేసుకొని ఏదో చిన్న షెడ్ వేసుకొని కూర్చొని వ్యాపారం చేస్తున్న ప్రకటనలు ఇస్తే అయితే పరిస్థితి అయితే లేదు. కానీ కొత్తగా వచ్చిన టెక్నాలజీ ప్రకారం, కొత్తగా వచ్చిన మార్పుల ప్రకారం ఇక్కడ నిలదొక్కోవాలంటే మహిళలు బేసిక్గా వాళ్ళు అసలు ఎలా ప్లానింగ్తో ముందుకెళ్ళాలి, ఇందులో సక్సెస్ అవ్వాలంటే బేసిక్గా వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుంది? దట్స్ వాట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా పర్మిషన్స్ మీద పెడుతుంది, వ్యక్తుల మీద కాదు. వ్యక్తులు వాళ్ళు కనుక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు రైట్గా డాక్యుమెంటేషన్ చేస్తూ రైట్ ప్రోడక్ట్ ఇస్తుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరైతే పర్మిషన్స్ లేకుండా బిజినెస్ చేస్తుంటారో, మార్కెట్ని కొలాప్స్ చేస్తుంటారో వాళ్ళ మీద కఠినమైన ఆంక్షలు 100% తీసుకోవాలి. అండ్ మహిళలనే కాదు, ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీలోకి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ముఖ్యంగా మీకు నాలెడ్జ్ చాలా ఉండాలి. హైదరాబాద్ ల్యాండ్ మీద కానీ లేకపోతే ప్రైజెస్ మీద కానీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలగాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టెబిలిటీ ఉండాలి. రాగానే వచ్చేసిన వెంటనే ప్లాట్ అమ్మేస్తాము, ఇల్లు అమ్మేస్తాము, చాలా లక్షలు వచ్చేస్తాయి, అయిపోతుంది, నేను అయిపోతాను అన్నట్టు ఏం కాదండి. ఇట్స్ ఏ ప్రాసెస్ అన్నమాట. సో ముందు మీరు వచ్చిన తర్వాత ముందు ఒక ప్లాట్ అమ్మాలన్నా, ఫ్లాట్ అమ్మాలన్నా ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీరు మాట్లాడే భాష ఎలా ఉండాలి, ఇవన్నిటిని ఫ్యాక్టర్స్ అండ్ గ్రూమింగ్ ముందు ఇవన్నీ నేర్చుకొని ధైర్యం ఉండగలగాలి. మనం మాట్లాడుతూ ఉంటే మనం చెప్పే సబ్జెక్ట్ ఎదుట వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని నమ్మి డబ్బులు పెట్టగలగాలి. సో అలా ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నిటిని అవగాహన తెచ్చుకొని అప్పుడు సేల్స్లోకి రావాలి. సేల్స్లోకి వచ్చిన తర్వాత ఈరోజే సేల్ అయిపోతుందని చెప్పలేము, ఒక్కొక్కసారి 6 నుంచి సంవత్సరం కూడా పట్టచ్చు. ఈ లోపల వెనక్కి వెళ్ళిపోకూడదు. సో ఆ టైం పీరియడ్ కనుక వెయిట్ చేశారు అంటే 100% రిజల్ట్స్ ఉంటాయి. సాధారణంగా మోటివేషన్ క్లాసెస్లో ఎక్కువ చెప్తూ ఉంటారు, ఈ మంత్ ఎంత చేస్తున్నారంటే 10 సేల్ చేస్తాను, 15, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నిజంగా వాస్తవం రూపంలోకి వస్తే ఏంటి కానీ తెలియట్లేదు ఎవరికి. రియల్ ఎస్టేట్ చాలా మంది ఫెయిల్యూర్ అవడానికి కారణం కూడా ఎక్కువ మోటివేషన్ క్లాసులు వినటం, ఇవే ఎక్కువని నేను చూసిన దాంట్లో అబ్జర్వేషన్ దాంట్లో ఉంది. లేదు సక్సెస్ అక్కడ 100 మంది వస్తే కేవలం 2 దాన్ని కంపల్సరీ వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం ముందుకెళ్తూ ఉంటారు. కమిట్మెంట్ ఇవ్వరు, ఎవరిని ఎన్ని చేస్తాను వాళ్ళ మనసులో ఏముందో అది చేసుకుంటూ వెళ్తారు. సో ఇది ఎంతవరకు అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది? మోటివేషన్ ఒకరు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదండి. నేను దీన్ని అస్సలు ఎంకరేజ్ చేయను. ఈవెన్ నేను కూడా ఏ రోజు ఏ మోటివేషనల్ స్పీకర్ క్లాసులు నేను వినింది లేదు. నా మోటివేషన్ నా బ్యాలెన్స్ షీట్. 1వ తారీఖు వస్తే నేను ఏం కట్టాలి, 1వ తారీఖు వస్తే నా ఈఎంఐలు ఏంది, నేను ఏం కట్టాలి, నేను ఏం చేయాలి, నా ఆఫీస్ ఏంటి, నా రెంట్లు ఏంటి, ఈ మెయింటెనెన్స్లు ఏంటి, ఇవే ఉంటాయి. ఇదే నా మోటివేషన్. తిప్పి కొట్టే మనం తిరిగి ఇలా రౌండ్ చేసే లోపల 1వ తారీఖు వస్తుంది. 1 నుంచి 5 వరకు నా ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఎలా ఉంచుకోవాలనేది గనక బుర్రలో ఉంటే రౌండ్ ద క్లాక్ పనిచేస్తారు. అండ్ ఒక కంఫర్ట్ వచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ కూడా చేయగలగాలి. పర్లేదు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, నడిచిపోతుందని రిలాక్స్ అవ్వకూడదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది కదండి. ఈరోజు 1,00,000 రూపాయలు అనేది చాలా
ఈజీగా అయిపోయింది, 10,000తో సమానం అయిపోయింది. ఒక ఫ్యామిలీ బతకాలంటే హైదరాబాద్ ₹1,00,000 మినిమం. సో ఈజీ అయిపోయింది. సో మళ్ళీ రిలాక్స్ అవ్వద్దు. ఒక డీల్ చేసేసి చాలా డబ్బులు వచ్చేసాయని చెప్పి రిలాక్స్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ బర్డన్ పెరిగిపోతుంది అనమాట. సో స్టేబుల్గా ఉండండి. సో మోటివేషనల్ స్పీకర్స్ నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే స్కూల్లో ఉండేవండి. ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, జీవితానికి ప్రిపరేషన్ ఏంటండి, మీ కమిట్మెంట్స్, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ మీద ఎవరు ఆధారపడి ఉన్నారు, మీకు ఎలా కావాలి, మనీ ఈజ్ ఆక్సిజన్. సో అది కావాలనే దానికి ఇంకొకటి వచ్చి నువ్వేం చేస్తున్నావు, నువ్వు సండే సైట్ విజిట్కి ఎందుకు వెళ్ళట్లేదు, నువ్వు ఇంట్లో ఎందుకు పడుకున్నావు అని ఇంకొకరు మనకు చెప్పడం ఏంటి? సో నీకెంత కావాలి, నువ్వు బతకాలి, నీ ఫ్యామిలీ బతకాలి అంటే నీకు ఎన్ని లక్షలు కావాలనేది నువ్వు వేసుకో, బ్యాలెన్స్ షీట్ వేసుకొని నువ్వు కంపెనీలో పని చేస్తుంటే ఆ కంపెనీలో ఏం ప్రోడక్ట్ ఉంది, నువ్వు ఎన్ని సేల్స్ చేయాలి, ఎంత చేయాలి అని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సీరియస్గా రియల్ ఎస్టేట్ కెరియర్గా ఎంచుకుంటే ఎలా ఉంటుంది మేడం? నిజంగానే సీరియస్గా వాళ్ళు మీరు అన్నట్టు మోటివేషన్ క్లాసెస్కో ఏదో అధ్యాత్మ ఇది పక్కన పెడితే నిజంగా నిజాయితీగా నాకు దాని కుటుంబం కోసం, తన కోసం, కస్టమర్స్ మళ్ళీ వాళ్ళ భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తే నిజంగా సక్సెస్ఫుల్ అవుతుంది కదా ఇక్కడ? 100% అండి, 100. ఈరోజు నేను మీకు చిన్న మామూలుగా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక వర్డ్ అన్నారు, అంటే ఈ వాళ్ళకి ఒక లీడ్ ఓపెన్ అవ్వడం కోసమో దేనికైనా సరే. ఈరోజు మనం ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే ఒక రియాలిటరే ఒక లీడర్ అయ్యారు. సో రియల్ ఎస్టేట్ని మీరు గనక 100% ప్రైమరీ కెరియర్గా ఎంచుకుంటే మాత్రం ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తెన్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఎసర్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ వాల్యూ ఆఫ్ అప్రిసియేషన్ ఇచ్చిన వాళ్ళు, పెద్ద సర్కిల్ ఉంటుంది, సర్కిల్ పెద్ద ఫ్యామిలీ అవుతుంది అక్కడే. 100% మీ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. సో మీ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, రెవెన్యూ మేకర్ అవుతారు 100%. సో కాబట్టి కాకపోతే ఇందులో ఛాలెంజెస్ 100% ఉంటాయి. బయటకు చూసినంత ఈజీగా అయితే ఫీల్డ్ ఉండదు. అంటే యాక్చువల్గా ఈ ఫీల్డ్ చాలా మంది ఏంటంటే ఎవడు మాట్లాడినా కానీ ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా చెప్తారు, సాఫ్ట్వేర్ అన్నట్టు రియల్ ఎస్టేట్ కూడా అది ఏంటి రియల్ ఎస్టేట్ అనేది చాలా మందికి ఎవరికేం తెలియదు. అంటే ఏదో మనం చెప్పుకుందాం, అది చెప్పుకుంటే ఇదేదో చేస్తున్నాడు అని చెప్పి జనాలు అనుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవ రూపం మీరంటే అంత ఈజీ అయితే కాదు ఇక్కడ. సో మారుతున్న కాలాన్ని బట్టి పరిస్థితులు చాలా మారిపోతున్నాయి, చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఇంకా ఎంతో కొంత రియల్ ఎస్టేట్లో కనపడుతూనే ఉంటుంది అని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే కొత్తగా వచ్చేళ్ళకైతే ఇవి పాటించాలని మీరు చెప్తున్నారు. డిసిప్లిన్ కూడా, డిసిప్లిన్ ఈజ్ 100% ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేర్చుకునే క్రమంలో మీ సీనియర్స్ ఏం చెప్తారు, మీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ముందుకెళ్తే సక్సెస్ 100% అవ్వచ్చు అనమాట. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఎలాంటి మార్పులు వచ్చాయి మనం చూసాం, ఎంత వేగం పెంచుకుందో మనం చూసాం రియల్ ఎస్టేట్. రాబోయే 5 సంవత్సరాలు ఇంత మించి ఉంటుందని కూడా చెప్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న వర్షాలకే కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ పెరిగిపోతుంది, మరికొన్ని ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగిపోతుంది. కానీ ఈ 3 లేని ప్రాంతం ఏదైనా ఉన్నదంటే ఒక హైదరాబాద్ మాత్రం. సో గత 20 సంవత్సరాలతో పోల్చుకుంటే రాబోయే 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో నెక్స్ట్ రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో అంత మించి జరగబోతుంది అనేది ట్రేడ్ వర్గాలు అంటున్న మాట. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళే కాదు, ఇది ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఆటో పైలట్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా దానికి సిస్టమ్ సెట్ అయిపోయింది కాబట్టి అది రన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి ఒక పోర్టల్స్ క్రియేట్ చేసి పెట్టారండి. అంటే ఒక కంపెనీ రావాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉండాలి, సింగిల్ విండో క్లియరెన్సెస్ కానీ సో మెనీ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా, కంపెనీస్ పెట్టాలన్నా, ఇండస్ట్రీస్ పెట్టాలన్నా దేర్ ఆర్ సర్టైన్ పాలసీస్. ఆ పాలసీస్ని బీట్ చేసుకుంటూ వాళ్ళు కనుక మన స్టేట్కి వస్తే ఎలా ఉంటుంది అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను చేసి పెట్టింది. కాబట్టి 100% ఇది ఉన్న ఈ ఆటో పైలట్ మోడ్ ఇంకా ముందుకెళ్ళిపోయి ఒక ఎకో సిస్టమ్ బాగా డెవలప్ అవుతుందని 100% మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, అంతా ఒకవైపే చూస్తూ ఉంటారు ఇన్వెస్ట్ చేయడానికి మ్యాక్సిమం. అంటే ఒక ప్రాంతంలో ఉండడానికి గతంలో మనం చూసుకున్నామంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అందరూ ఇక్కడే ఉండిపోయారు. అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. చాలామంది ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది, చాలామంది సిటీకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్గా 5 years నుంచి తీసుకున్నారంటే చాలామంది ఇప్పటికే బయటికి కూడా వచ్చేసి అక్కడ ల్యాండ్స్ కూడా కొనుక్కున్నారు. అంటే ఎటువైపు వీళ్ళంతా చూస్తున్నారు, ఎందుకు అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని చూసి చాలామంది
వీళ్ళు తీసుకున్నారంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ ప్రాంతం మొత్తం మళ్ళీ ఒక మరో జూబ్లీ హిల్స్ బంజా హిల్స్ అవుతుంది అని ఆలోచన చేసి ఆ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంతవరకు మీరు కరెక్ట్ అని భావిస్తారు? ఎటువైపు ఉన్నారు అంతా? నేను అదే అండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వీళ్ళందరూ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉన్నారు. అంటే జన్వాడ, తర్వాత మోకిల్లా, శంకర్పల్లి ఇటు సైడే ఉన్నారు. అంటే వాళ్ళకి పెద్ద ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఏకర్స్లో ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడో కొన్నారు, వాళ్ళేమి ఈ రోజు కొనింది కాదు. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు మీ ఛానల్లో కూడా ఉండనే ఉంటాయి అదర్ ఛానల్స్లో, మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారు అంటే, నేను ఎప్పుడో కోకాపేటలో భూమి కొన్నానండి, అది ఇప్పుడు చాలా కోట్లు అయింది, అది నేను మా సిస్టర్కి ఇవ్వాలనుకుంటున్నాను అని ఆయననే చెప్పారు. ఆయన మొన్న కొన్నారా? నియోపోలిస్ అనౌన్స్మెంట్ వచ్చాక లేదు కదా, ఎప్పుడో కొన్నారు. దాన్ని ఏమనాలి? విజన్ అనాలి. మరి ఆ విజన్ మీకుందా? యాజ్ అన్ ఇన్వెస్టర్గా, యాజ్ అ రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్, అప్పర్ ఇన్వెస్టర్, మీరు అది ఆలోచిస్తే ఆయన ఎప్పుడు కొనింది, ఎప్పుడు పెరిగింది అని ఆలోచించి మీరు కొనడానికి ఇష్టపడాలి. కానీ ఇప్పుడు నేను వెళ్ళి కోకాపేట నియోపోలిస్ పక్కన కొంటాను అంటే ప్రైస్ ఎక్కడ దొరుకుతుంది? లేదు కదా. ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కొనే పరిస్థితి లేదు కదా. అలాంటి ఆలోచన వల్ల ధోరణి మార్చుకోవాలి, వెళ్ళాలి, వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, విజన్తో ఆలోచించాలి. అంతెందుకండి, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారు ఉన్న ఇంటికి బాలకృష్ణ గారు రావడానికే ఇష్టపడలేదంట అప్పట్లో. ఎందుకంటే అవైలబిలిటీ ఉండేది కాదని ఆయన రాలేదని చెప్పి ఒక ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఈరోజు అది ఎలా ఉంది? దట్ ఈస్ వెరీ సెంటర్, చెక్ పోస్ట్ ఏరియా ఈజ్ వెరీ సెంటర్ అన్నమాట. అలాగే సిటీ పెరిఫెరీస్ కూడా అలాగే ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు ఎవరో ఒకరు వచ్చి గుర్తు చేయాలి, ఎవరో ఒకరు మీకు చెప్పాలి. సెలబ్రిటీస్ వెళ్ళి కొంటే మేము వెళ్ళి కొంటామంటే అవి బట్టల్లో బాగుంటాయి, సెలూన్స్కి వెళ్ళడానికి బాగుంటాయి, జ్యువెలరీ కొనడానికి బాగుంటాయి, అంతేగాని ల్యాండ్ కొనడానికి బాగుంటాయి కానీ ల్యాండ్ కొనడానికి కాదు. సో కాబట్టి వాళ్ళందరూ కొంటున్నారు అంటే వాళ్ళు ప్రైవసీ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్, వాళ్ళు జనాలకి దూరంగా ఉండడము, వీటన్నిటి కోసం చూస్తూ ఉంటారు. సో వెరాజ్ ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్గా లేదా బడ్జెట్లో చూసుకునే వాళ్ళందరూ కూడా కీప్ ఇన్వెస్టింగ్ ఆన్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అని చెప్తాను నేను. ఇది పరిస్థితి. అంటే హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంత వేచి చూసి దూరంలో ఉంటే కూడా ఖచ్చితంగా ఒక 10-15 సంవత్సరాలకైనా వాళ్ళు వెయిట్ చేయగలిగితే మరో జూబ్లీ హిల్స్, బంజా హిల్స్ ప్రాంతాలు కూడా ఎన్నో డెవలప్మెంట్ అవ్వబోతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయినప్పటికీ కంపల్సరీ ఇక్కడ పెట్టిన ప్రతి రూపాయికి అయితే న్యాయం అయితే జరుగుతుందని చెప్పి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా మనతో పాటు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదో సెలబ్రిటీ ఒక చోట ఉన్నారు, అక్కడే మనం ఇన్వెస్ట్ చేయాలి, మనకున్న బడ్జెట్లోనే అక్కడ దొరకాలంటే కుదరదని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మనకున్న బడ్జెట్లో ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక 5 yearsకో 10 yearsకో మీరు పెట్టిన డబ్బులకి అవి డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.